హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మా వారు అయితే చిట్టి బంగాళదుంపలు అంటే బేబీ పొటాటోస్ని తీసుకొచ్చారనమాట. ఇవి చూడగానే కుర్మా అయితే చేయొచ్చు కదా అని ఒక మంచి ఆలోచన వచ్చింది. సో ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. చాలా సింపుల్గా, ఎటువంటి హడావిడి లేకుండా, ఈజీగా, చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని అయితే మనం చేసుకోవచ్చు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మన వీడియోస్కి ఒక్క లైక్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి. అప్పుడే మంచి రెసిపీ అనేది మీ సొంతం అవుతుంది. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. ముందు నేను ఈ పొటాటోస్ అయితే ఒక్కసారి శుభ్రంగా వాష్ చేసుకుంటానండి. ఇలా వాష్ చేసి అయితే నేను తెచ్చేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక కుక్కర్లో మనం వీటిని అయితే ఫస్ట్ ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోండి అండ్ అలాగే కొద్దిగా సాల్ట్. ఇప్పుడైతే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ బంగాళదుంపలను అయితే విజిల్ వేయించేసుకోవడానికి అంటే ఉడికించుకోవడానికి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇలా టమాటా అండ్ ఉల్లిపాయను అయితే ముక్కల కింద కట్ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఉల్లిపాయ అండ్ అలాగే టమాటా ముక్కలను అయితే కట్ చేసుకున్నానండి. సో వీటిని అయితే ఇలా మిక్సీ జార్లో వేసేసి మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ టమాటాతో పాటు ముందుగా నా దగ్గర ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉందండి. మీ దగ్గర లేకపోతే కొబ్బరి ముక్కలను వేసేసుకోండి. ఈ కొబ్బరి తురుమును కూడా నేను వీటితో పాటు పేస్ట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు వీటిని నేను పేస్ట్ చేసి తీసుకొస్తాను. చూసారు కదా, ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈలోగా మనకి బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయండి. సో మనకి ప్రెషర్ కూడా పోయిందనమాట. సో ఇప్పుడైతే మనం కుక్కర్ని అయితే ఓపెన్ చేసి ఎంతవరకు ఉడికినాయో చూద్దాం. ఇలా మనం ఫోర్క్ పెట్టి గుచ్చి చూసినట్టయితే 80% వరకు మ్యాక్సిమం ఉడికిపోయి ఉండాలండి. నేను ఇక్కడ హాట్ వాటర్ అంతా డ్రైన్ చేసేసి చల్లటి నీళ్ళు వేసుకున్నానండి. మామూలు రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ వేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని అయితే ఇలా మన స్కిన్ అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటినీ తీసేసుకొని మనం అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలానే మిగిలిన వాటిని అన్నిటినీ కూడా పక్కలు తీసి పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, మొత్తం అన్ని ఇక్కడ మనం అయితే పీల్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక్కొక్క దుంపకి ఇలా ఫోర్క్తో ఇలా హోల్స్ చేసుకున్నట్టయితే మనం కూరలో వేసినప్పుడు ఆ మసాలాలన్నీ కూడా దుంపకి బాగా పడతాయి అన్నమాట. అన్నిటికీ ఇక్కడైతే మనం చక్కగా హోల్స్ అనేవి పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఒక పాన్ తీసుకున్నానండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. ఫస్ట్ అయితే మనం ముందుగా ఉడక పెట్టుకొని హోల్స్ పెట్టుకొని ఈ బంగాళదుంపలు ఉన్నాయి కదా, వీటిని అయితే వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. బంగాళదుంపలకి వేయించుకోవడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా పాన్లో ఆయిల్ వేసాం కదండి, మనకి అది వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ బంగాళదుంపలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి వీటికి పైన స్కిన్ కొంచెం హార్డ్ అయ్యే వరకు కూడా మనం వేయించుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండి, సో అందుకని ఇందులో కొద్దిగా ఉడికించుకున్నప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాము. సో అందుకే ఇందులో కొద్దిగా కారం వేస్తాను, దుంపలు చప్పగా ఉండకుండా ఉండడానికి. అండ్ అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోండి. వేసుకొని వీటి పైన లేయర్ అంతా కొంచెం హార్డ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. బంగాళదుంపలు వేగుతుంటేనండి ఆ కారము బంగాళదుంపలు వేగిన స్మెల్ భలే మౌత్ వాటరింగ్ గా ఉందన్నమాట. చాలా బాగుంది స్మెల్. మనకి ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కుక్కర్లో వేసుకున్నా సరే లేదంటే విడిగా ఉడకపెట్టుకున్నా సరే మనకి దుంప అనేది 80% మాత్రమే ఉడకాలన్నమాట. మిగిలిన 20% మనకి కర్రీలో ఉడకాలి. అలా ఉడికినట్టయితేనే మనకి ఏంటంటే మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా దుంపకి పట్టి దుంప కూడా టేస్ట్ గా ఉంటుంది అనమాట. సో మనం అవన్నీ దుంపలోకి వెళ్ళడం కోసమే ఇలా ఫస్ట్ హోల్స్ పెట్టుకొని ఇలా కారం అవి వేసి కూడా మనం వేయిస్తున్నాం.
ఇప్పుడు ఇదే పాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో ముందుగా 2 ఇలాచీ, 1 స్టార్ పువ్వు, చిన్న దాల్చిన చెక్క ముక్క అండ్ అలాగే 4 లవంగ ముక్కలను అయితే వేసేసుకోండి. వేసి వేయించుకోవాలన్నమాట. ఇవి వేగుతుండగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేయించుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత మనకు పచ్చివాసన పోవాలండి. పోయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసాక బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా నిదానంగా బాగా అంటే ఆ టమాటా ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఉడికించుకుందాం. చూసారు కదా చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనం అయితే ఇందులో కొద్దిగా కారం వేద్దాము. మీరు స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి. అదంతా మీ ఆప్షన్ అనమాట. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అండ్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడికేలాగా ఉడికించుకోండి. మనకి ఏంటంటే గరం మసాలా అండ్ అలాగే కారం కూడా పచ్చివాసన పోవాలన్నమాట. మనకి గ్రేవీ అంతా చక్కగా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఆలును కూడా వేసేసుకుందాం. ఇప్పుడు తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. సో ఇది మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్లో ఏంటంటే కొద్దిగా పెరుగుని బీట్ చేసి వేసుకోవాలన్నమాట. మనకి కుర్మాలో ఎప్పుడైనా సరే పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ కొద్దిగా పెరుగు అనేది, మీరు ఏంటంటే డైరెక్ట్గా పెరుగు వేయకూడదు. పెరుగు వేసినట్టయితే మనకి అక్కడక్కడ మనకి చిన్న చిన్న ముక్కల్లా ఉండిపోతుంది, కరెక్ట్గా కలవదు, మనకి గ్రేవీ కూడా సాఫ్ట్గా ఉండదు అనమాట. సో పెరుగు ఎప్పుడైనా సరే సాఫ్ట్గా బీట్ చేసుకొని అప్పుడు వేసుకోండి. అప్పుడు మనకి కర్రీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ పెరుగునైతే వేసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాం. వేసుకొని బాగా ఒకసారి బీట్ చేసేసేయాలన్నమాట. మనం వేసుకుందే చాలా గట్టి పెరుగు అన్నమాట అండి. సో అందుకనే కొద్దిగా వాటర్ వేస్తున్నాను. యోగట్లా ఉంటుంది అనమాట మన కర్డ్ అనేది. సో అందుకనే కొద్దిగా వాటర్ వేసి కొంచెం స్మూత్గా బీట్ చేసుకుంటున్నాను. వావ్, మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడైతే మనం ఇందులో మనం బీట్ చేసుకున్న ఈ పెరుగును కూడా వేసేసుకుందాం. కుర్మాకి పెరుగుతో పాటు ఎప్పుడు కూడా కసూరి మేతి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఈ కసూరి మేతి ఇలా అయితే మెత్తగా చేసుకొని వేసేసుకోండి. వీటితో పాటు కొద్దిగా కరివేపాకు వేసుకొని అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనకి చక్కగా కూర అనేది ఉడికిపోయిందండి. కన్సిస్టెన్సీ చూసారు కదా, మనకి ఆయిల్ అదంతా పైకి తేలి చక్కగా ఉడికిందనమాట. ఈ స్టేజ్లో మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా ఉంటే మనకి కర్రీ అనేది తినడానికి కూడా బాగుంటుంది అనమాట. చూసారు కదా మనం ఈ రెసిపీ అనేది ఎంత సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకున్నామో. ఈ రెసిపీ మనకి రైస్లోకి, చపాతీలోకి, పరోటాలోకి అన్నిటిలోకి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. నేను ఇందులో సాల్ట్ వేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి. నేను ఆనియన్ పేస్ట్ వేసినప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మీరు సాల్ట్ వేయకుండా చేసామని మాత్రం అనుకోకండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బేబీ పొటాటో కర్రీ.